మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు రాజన్పేట గ్రామంలోని జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రత్యేకించి ఎందుకంటే ఈ నల్లరాయి క్వారీ అనేది 650 మీటర్ల దూరంలో క్వారీ ఉందని చెప్పేసి మన ఏడీ మైన్స్ అధికారులు నిర్ధారించారు. వాటి ఫలితంగానే బాంబ్ బ్లాస్టింగ్ చేయడం వల్ల రాజన్పేట గ్రామంలో ఒక 40 ఇళ్ళ వరకు మొత్తం బీట్లు అయిపోయి ఒక ఇల్లు కట్టాలంటే కనీసం 15 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ మధ్యకాలంలో నల్లరాయి క్వారీలు బాంబ్ బ్లాస్టింగ్ల వల్ల ఈరోజు ఇల్లులు భారీగా దెబ్బతిన్నాయి, అలాగే పడిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇదే కాదు, గుండాలతో అనేక మంది చనిపోతున్నారు. రెండోది నీళ్ళు కూడా, బోరుబావులు కూడా ఇబ్బంది అయింది. రెండోది రామాలయం కూడా పోయింది. ఇవన్నీ పోయిన దాని మీద నర్సీపట్నం ఆర్డీఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. దీని ఫలితంగా రోలుగొండ ఎంఆర్ఓ గారు, ఆర్ఈ గారు, విఆర్ఓ గారు వచ్చి ప్రతి ఇంటికి తిరిగి వాస్తవాన్ని నిర్ధారించారు. కానీ ఆ సర్టిఫికేట్ కాపీ ఇప్పుడు వచ్చి రెవెన్యూ అధికారులు ఇవ్వకపోవడం వల్ల మరి చాలా ఇబ్బందులుగా గురవడం జరుగుతుంది. అందుకని తక్షణమే రోలుగొండ ఎంఆర్ఓ గారు రిపోర్ట్ని వెంటనే ఇవ్వాలని, అలాగే మైనింగ్ బాంబ్ బ్లాస్టింగ్ ఉన్నటువంటి విముక్తి కల్పించాలని ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మన గ్రామస్తుల తరఫున మేము కోరుకుంటూ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.